సాయం చేయండి. మీకు నీళ్ళ సమస్య కంపల్సరీ చేస్తాను. గ్యాస్ నీళ్ళు తాగే నీళ్ళు తీసుకున్నాం అందరూ ఫస్ట్ దానం చూసేస్తాను. అందుకని అస్తగుద్దమ్మా అస్తగుద్దమ్మా సార్ పోయి సాయం పడినాను. నాకు ఒక్కసారి అవసరం ఏమా ఒక కమ్మ ఒకరెడ్డి వీళ్ళిద్దరు పాలిస్తున్నారు. కానీ ఆదోనికి అవకాశం లేదు ఎవరికి. మళ్ళీ బీసీగా మీ ముందుకు ఆదోళన పుట్టి పెరిగినాను. వైద్య రీతిలో వంశీ చేతన హాస్పిటల్ ఎంతోమంది సేవలు అందిస్తాను. గర్భవతులుగా ఎంతోమంది సేవలు అందిస్తాను. తక్కువ చేస్తాను, చాలా మంది ఫ్రీ కూడా చేశాను. కరోనా టైంలోన ఎన్నో ప్రాణాలు కాపాడుతున్నాడు. అంటే అన్నం పెట్టాడు, పంతులు ఎక్కడికి వచ్చి అన్నం పెట్టాడు. అన్నం పెట్టే బుద్ధి లేకపోతే నువ్వు ముందుకు వచ్చిన అన్నం పెట్టాడు. అది ఆలోచించాను. గ్రామ ప్రజలు చెప్తున్నా, ఒక్కసారి అవకాశం మార్పు కోరుతుంది. అదనంతా మార్పు అంటున్నది. మనం మార్పుకొని లోకల్ వ్యక్తికి నాకు ఆశీర్వదించాలని కోరుతూ, ఎందుకంటే అస్సాము గతంలోనే బీజేపీ పుట్టింది, కాంగ్రెస్ పార్టీ మన భారతదేశంలో పుట్టిన పార్టీ అంతా కాంగ్రెస్ నుంచి పుట్టిందే కానీ స్వతంత్రంగా పుట్టింది కాదు. ఇది కాంగ్రెస్ తల్లి పార్టీ. ఈ తల్లి పార్టీకి మనము ఈ రోజు ఆశీర్వదించిన పరిస్థితి ఉంది. రైతులు ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. మన సోదరులారా, మన భవిష్యత్తు నాశమైనట్లే, మన పిల్లల భవిష్యత్తు నాశమైనట్లే. యంగ్ స్టార్ని ఇంకా శక్తి ఉంది, పొరడే గుణం ఉంది, నిజాయితీ పరుణ్ణి, ఏది అబద్ధాలు చెప్పను, ఏదనుకుంటే అదే చేస్తాను, చెప్పేది. ఎందుకంటే ఈ రోజు లోకల్ ఎమ్మెల్యే అన్యాయం జరిగినందుకే ఎమ్మెల్యే గారితో విభేదించి బయటకు వచ్చి ఈ రోజు నేను ఇక్కడ పార్టీ పరంగా నేను ముందుకు వచ్చాను. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, రైతు సోదరులారా. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు, బీజేపీ ముసుగుదొంగ వచ్చినాడు. ముసుగుదొంగ ఆయన. ఎందుకంటే పార్థసారథి గారు ముసుగుదొంగ. ఈయనకు ఒకటి అడుగుతున్నా, పార్థసారథి గారు ఎమ్మెల్యే గారిని తిడుతున్నావు మంచిదే, ఎందుకంటే తిడుతున్నావు పాము. మళ్ళీ 14వ తేదీ రోజు కూడా నువ్వు తిడితే, 16వ తేదీ రోజు తిడితే అప్పుడు నేను మొగుడు అనిపిస్తా. నువ్వు ఏముందంటే అదేదో అంటాడు, అక్కడెక్కడ కార్యక్రమాలు మధ్యలో మాట్లాడుతుంటారు, విమర్శిస్తుంటా. అటువంటి ఉన్నాయి నీ మాటలు. నువ్వు ఒక్కటే చెప్తున్నా, రమేష్ యాదవ్ సాయిపురెడ్డి కాదు అందరు విమర్శిస్తున్నాడు. సాయిపురెడ్డి రేపు 14 కాదు, 14 13 రాత్రి ఉంటాడు, 14వ తేదీ రాత్రి ఆదరణ ఉంటాడు. ఎప్పటికైనా ఇక్కడ లోకల్ ఉన్నాడు. లోకల్ వ్యక్తి ఎవరికి భయపడు, ఎవరిని చూడు, ముక్కు సూటి న్యాయం కోసం ఎక్కడికైనా వెళ్తా. ఎవరిని వదిలినాను. నువ్వు ఏమయ్యా 14వ తేదీ అయితే నువ్వు పారిపోతావు. ఎక్కడికి చిత్తూరు పోతాడు ఈ మనిషి. నువ్వు మాట్లాడినంత కాదు, ఇక్కడ అందరినీ మనం పట్టించి పారిపోయే రకము ముసుగుతాం అంటారు. ఎందుకంటే మనకి